పీఆర్సీపై ప్రభుత్వం ప్రకటన చేయగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు సంబరాల్లో మునిగిపోయారు. బాబు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన ఉద్యోగులు ఇక రాష్ట్రాభివృద్ధి కోసం మరింత కష్టపడి పనిచేస్తామని అంటున్నారు. ఈ పీఆర్సీ 43% తీసుకోవడంలో ప్రభుత్వం మీద ఒత్తిడి ఇబ్బందులు ఉన్నా కూడా ఉద్యోగస్తుల్లో సంతృప్తి ఏదైతే ప్రభుత్వం నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్న గౌరవవంత ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. అలా విధంగా ఈ ప్రభుత్వానికి అన్ని రకాలుగా కష్టపడి పనిచేస్తే అది మా బాధ్యత. అయితే ఉద్యోగస్తుల విషయంలో ముఖ్యమంత్రి గారు చూపించిన ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఖచ్చితంగా స్వర్ణాంధ్రప్రదేశ్ కి మేము మెట్టుగా ఉండి వంగి మా కాళ్ళు చేతుల మీదుగా మీ అభివృద్ధి పథకాలు తీసుకెళ్తామని చెప్పి హామీకు ఈ విషయంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగం కూడా నేను చేతులతో ఆశ్రయించి కోరేది ఏంటంటే ప్రభుత్వం మనం కోరిన డిమాండ్లు కానీ లేదంటే ఆర్థిక కోరికలు కానీ తీర్చినప్పుడు ఒక మారుమూల ఎంఆర్ఆర్ఎస్ లో జూనియర్ అసిస్టెంట్ కానించి ఇక్కడ ప్రధాన కార్యదర్శి వరకు కూడా ప్రజా సంక్షేమం వరకు చేయాల్సిన బాధ్యతని రోజు మనం ఒక భగవద్గీతలాగా టేబుల్ మీద పెట్టుకుని పనిచేస్తే తప్ప ఈ రాష్ట్రం అభివృద్ధి కాదు. ప్రభుత్వ ప్రకటన మేరకు పెరిగిన ఈ జీతాలు ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తాయి. అయితే గతేడాది జూన్ 2 నుంచి వర్తింపజేస్తున్నందున ఆ బకాయిలను ఎలా చెల్లించాలనే అంశంపై ప్రభుత్వం ఇంకా స్పష్టతకు రాలేదు. ఉన్నపళంగా బకాయిలను పీఎఫ్ ఖాతాలో జమ చేయలేకపోయినా బాండ్ల రూపంలో ఇచ్చే యోచనలో ఉంది ప్రభుత్వం. జీతాల పెంపుతో ఏపీ ప్రభుత్వానికి 9,284 కోట్ల అదనపు భారం పడనుంది.